artificial islands under construction could become military bases. ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ అంటే ఏంటంటే భూమిపైన ఏ విధంగా ఎత్తు ప్రదేశం తగ్గు ప్రదేశం ఉందో అదేవిధంగా సముద్రంలో కూడా ఎత్తు ప్రదేశం తగ్గు ప్రదేశం ఉంటాయి. ఇక్కడ చైనా ఏం చేస్తుంది, మిషన్స్ని పెట్టి ఇసుకను తక్కువ ప్రదేశం నుంచి ఎక్కువ ప్రదేశంలోకి తోడి ఆ ప్లేస్ని ఆర్టిఫిషియల్ ఐలాండ్స్గా తయారు చేస్తుంది. ఈ ఐలాండ్స్ని డెవలప్ చేసి ఈ ఐలాండ్స్లో ఏం చేస్తున్నారు చైనా అంటే ఈ ఐలాండ్స్లో మిలిటరీ బేసెస్ని కడుతున్నారు. మిలిటరీ ప్రెజెన్స్ని ఇక్కడ పెంచి నేబరింగ్ దేశాలన్నింటినీ భయపెడుతున్నారు. ఎకనామిక్ ఇంట్రెస్ట్. ఎందుకు చైనా ఇంత కష్టపడి ఇంత టైం మనీ ఇన్వెస్ట్ చేసి ఆర్టిఫిషియల్ ఐలాండ్స్ని డెవలప్ చేస్తుంది, మిలిటరీ ప్రెజెన్స్ని ఈ సముద్రంలో ఇంక్రీజ్ చేస్తుంది అంటే ఈ సముద్రం వచ్చేసి రిచ్ ఇన్ ఫిషింగ్, అలాగే న్యాచురల్ గ్యాసెస్, అలాగే న్యాచురల్ ఆయిల్స్. చైనా తన ఆధిక్యాన్ని వీటిని ఎలాగైనా తన సొంతం చేసుకోవడానికి చైనా కష్టపడుతుంది. ఇప్పుడు ఈ చైనా ఫిలిప్పీన్స్ కాన్ఫ్లిక్ట్స్ మీరు ఎవరు రైట్ అనుకుంటారు? చైనా క్లైమ్ రైటా ఇక్కడ, లేకపోతే ఫిలిప్పీన్స్ క్లైమ్ రైటా ఇక్కడ? మీరు ఎవరు కరెక్ట్ అనుకుంటారో ప్లీజ్ కామెంట్ హియర్. చైనా దేన్ని చూసుకొని ఇన్ని దేశాలని భయపెడుతుంది అనే దానిపైన మేము వీడియో సిరీస్ చేస్తున్నాము. స్టే ట్యూన్ ఫర్ ఫర్దర్ వీడియోస్, కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ చైనా అండ్ నైబరింగ్ కంట్రీస్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్.